ఇప్పుడు ఈ 1987 సంవత్సరంలో వచ్చిన న్యాయ సేవల అథారిటీల చట్టం, ఈ చట్టం పరిధిలో న్యాయ సేవలు అందించడానికి ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు జరిగింది, వీరిని ఆశ్రయించి ఎవరు న్యాయ సహాయం పొందొచ్చు, ఉచితంగా ఏ విధంగా పొందాలి, ఈ 3 ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. 87లో చట్టం 95 నుంచి అమల్లోకి వచ్చింది. దాని కింద నిబంధనలు కూడా తయారైనాయి, ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూ వస్తున్నారు. ఇంత పేర్కొన్నట్టుగానే 3 ప్రధాన లక్ష్యాలు: ఒకటి, చట్టాలపై అవగాహన, సహాయం అందించటం, కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కేసులు పరిష్కారం చేయటం. ఈ 3 పనులు చేయటం కోసం మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా 5 రకాల న్యాయ సేవల అథారిటీల ఏర్పాటు జరిగింది. కింద అన్నిటికంటే కింది స్థాయిలో తాలూకా లేదా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవల అథారిటీ, తాలూకా న్యాయ సేవల అథారిటీ లేదా మండల్ న్యాయ సేవ అథారిటీ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. ఆ అథారిటీ తాలూకా స్థాయిలో అంటే డివిజన్ లేదా మండల్ స్థాయిలో ఉంటుంది. ఎక్కడెక్కడైతే కింద స్థాయిలో కోర్టు ఉందో ఆ కోర్టు ఉన్న చోట అన్నింటిలో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది.